ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నిన్నటి రోజున అవనిగడ్డ నియోజకవర్గ పర్యటనలో ఒక ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. అదేమిటంటే ఏదైతే P4లో భాగంగా దాతల సహకారంతో నిర్మాణమైనటువంటి ప్రభుత్వ స్కూలుకి సంబంధించి ఆ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని అక్కడ విద్యార్థులతో మాట్లాడుతూ పిల్లలందరికీ సంబంధించి వాళ్ళ చదువు ఏ విధంగా కొనసాగుతుందో వాళ్ళతో మాట్లాడుతూ మీరందరూ బాగా చదువుకుంటేనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు మంచి మార్కులు వేస్తారు, లేదంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి మాట్లాడారు. మరైతే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఇటీవల నారా లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తొలిదశ నుంచి ఏ స్కూల్ సందర్శనకు వెళ్ళినా ఏదైనా ప్రారంభోత్సవాలు పాల్గొన్నా కూడా అక్కడ స్థానికంగా విద్యార్థులతో మాట్లాడడం, వాళ్ళందరికీ సంబంధించి ఒక చిన్న పిల్లోడు ఆయన కూడా గతంలో చూసుకుంటే ఏదైతే అనేక స్కూల్స్లో మధ్యాహ్న భోజన పథకంలో కూడా చిన్నపిల్లలతో కూడా ముచ్చరించడం చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. నారా లోకేష్ గారికి సంబంధించి ఏదైతే విద్యాశాఖ తీసుకున్నారో దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అనుక్షణం పర్యవేక్షిస్తున్నారని చెప్పేసి చాలా కష్టతరమైనప్పటికీ ఈ బాధ్యత తీసుకున్నారని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నారు. మొత్తానికి అంశం గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు వాస్తవంగా టీచర్ల యూనియన్లు అనేవి చాలా బలమైన యూనియన్లు. భవిష్యత్తు తరాలని తీర్చిదిద్దే టీచర్లు వాళ్ళతో డీల్ చేయడం అనేది చిన్న ఇష్యూ కాదు. సో దాంతో ఎవరినైనా సంతృప్తి పరచవచ్చు కానీ టీచర్ను సంతృప్తి పరచలేము అన్న భావన సమాజంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో విద్యాశాఖని తీసుకోవడానికి చాలామంది సాహసించరు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన చాలామంది అన్పాపులర్ అయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో నాకు విద్యాశాఖే కావాలి అని చెప్పని పట్టుదలగా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి విద్యాశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన లోకేష్ ఏ రాష్ట్రంలోనైనా సరే, ఏ సమాజంలోనైనా సరే ఇవాళ ప్రస్తుత పరిస్థితిలో చూస్తే ఎంతటి ఆర్థిక స్థితిగతులు ఉన్న కుటుంబం కూడా వాళ్ళు ప్రధానంగా ఖర్చు భరిస్తున్నది పిల్లల చదువులు, ఆరోగ్యం. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో స్కూల్స్ లేవా ఉన్నాయి, ప్రభుత్వ రంగంలో హాస్పిటల్స్ లేవా ఉన్నాయి. అయినా సరే ప్రైవేట్ స్కూళ్ళు అయితేనే మన బిడ్డలకు మంచి భవిష్యత్తు దక్కుతుంది అనే ఒక పర్సెప్షన్ సమాజంలో బలపడిపోయింది. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తేనే మెరుగైన వైద్యం దక్కుతుంది అని చెప్పని ఒక అభిప్రాయం ప్రజల్లో బలపడిపోయింది. ఇటువంటి నేపథ్యంలో కొంచెం స్తోమత ఉన్న వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ అనేది మొహం చూడరు, వీలైనంత వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రిఫర్ చేస్తారు. అలాగే కొంచెం స్తోమత ఉన్న ప్రతి కుటుంబం తమ పిల్లల్ని, తమ బిడ్డలకు మెరుగైన భవిష్యత్తు దక్కాలి అని అంటే ప్రైవేట్ స్కూల్స్ అయితేనే సాధ్యము అన్న ఒక ఒపీనియన్లో ఉండిపోయారు. దీని పర్యవసానం ఏమైపోయిందంటే ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లలను చదివించడం అనేది చాలా కాస్ట్లీ అఫైర్గా మారిపోయింది. దాంతో స్తోమత ఉన్నా లేకపోయినా, స్తోమత ఉన్నాడు, ఆర్థికంగా స్థితిగతులు ఉన్నాడు, తన పిల్లల్ని ఎక్కడైనా చదివించుకుంటాడు, ఏ విదేశాలకు పంపైనా చదివించుకోగలుగుతాడు. కానీ పులిని చూసిన అక్కవాతలు పెట్టుకుంది అన్నట్టుగా ఈ స్తోమత ఉన్నాళ్ళు చదివించారు కదా, వాళ్ళ పిల్లలకి మెరుగైన అవకాశాలు, భవిష్యత్తు దక్కుతుంది కదా, మన పిల్లల కోసం మనం కూడా త్యాగం చేద్దాము అని చెప్పని వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని, అంటే వ్యవసాయ కూలీలకు బతుకుతున్న వాళ్ళు కూడా ఆ కష్టార్జితంతో పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళ వైపు పంపిస్తూ ఉన్నారు. దాంతో ఏమవుతుంది, ఆర్థికంగా కుటుంబాలు చితికిపోతున్నాయి. వాళ్ళ రెక్కల కష్టం వాళ్ళు ఆర్థికంగా ఒక అడుగు పైకి ఎదగటానికి ఉపయోగపడట్లా, ఈ రూపంలో ఖర్చు అయిపోతూ ఉంది. దీని నుంచి బయట పడగలగాలి అని అంటే ప్రభుత్వ రంగంలో ఉన్న విద్యాలయాలు మెరుగైన ప్రమాణాలు నమోదు చేయాలి. నమోదు చేయాలి అని అంటే మంచి భవనాలు ఉండాలి. ఎస్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూలు, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూలు, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అనే ఒక ఆలోచనతోటి విద్యా వ్యవస్థకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ డెవలప్ చేశారు. అలాగే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇప్పటికీ 12 సార్లు డిఎస్సి నిర్వహణతోటి 2,10,000 మంది ఉపాధ్యాయ నియామకాలు చేశారు. ప్రతిభ కారణంగా ఉపాధ్యాయ నియామకాలు జరిగినాయి. ఎటువంటి పొలిటికల్ అఫిలియేషన్స్, రికమెండేషన్స్, లంచాలకి, పైరువులకి ఆస్కారం లేకుండా డిఎస్సి నిర్వహణ ద్వారా వాళ్ళ ప్రతిభ ప్రాతిపదిక మీద ఉద్యోగాలు దక్కాయి. మరి ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులు ఎంపిక కాబడ్డారు. మంచి మంచి బిల్డింగులు, స్కూల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఫలితాలు ఎందుకు రావట్లా? ఫలితాలు రాకపోబట్టి కదా ఇవాళ ప్రైవేటు వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపుతుంది. కాబట్టి దీన్ని మార్చాలి. దీన్ని మార్చడం ద్వారా పిల్లలకి నాణ్యమైన విద్య రూపాయి ఖర్చు లేకుండా నువ్వు అందించగలిగావు అనుకో, మొట్టమొదట ఆ కుటుంబాలని ఆర్థిక భారం నుంచి కాపాడినట్టే. తర్వాత ఆ గ్రామం నుంచి వాళ్ళు ట్రాన్స్పోర్టు, ట్రావెలు, ఎక్కడికో వెళ్ళి చదువుకొని ఈ భారం పిల్లలకు తగ్గించినట్టే. ఇంట్లో బయలుదేరతారు, స్కూల్కి వెళ్తారు. ఇక్కడ ప్రభుత్వ స్కూల్స్లో ఉన్న ఈ వెసులుబాటు ఇంకేంటి, మిడ్ డే మీల్స్ పెడుతున్నారు, యూనిఫామ్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, బ్యాగులు ఇస్తున్నారు. పైగా తల్లికి వందనం పేరిట స్కూల్లో జాయిన్ అయిన ప్రతి పిల్లవాడికి సంవత్సరానికి 13,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఇన్ని సౌకర్యాలు ప్రభుత్వ రంగం నుంచి
ఆఫర్ చేస్తూ ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించగలిగే ప్రమాణాలని, అంటే మంచి మంచి ఫలితాలు కనుక రాబట్టగలిగితే అసలు ప్రైవేట్ స్కూల్స్ గురించి ఆలోచన చేసే అవసరం ఏముంది? అది లోకేష్ సుసాధ్యం చేశారు. ఇవాళ లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను మొట్టమొదట టీచర్లకి ఈ యాప్ల భారాన్ని తగ్గించారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో నువ్వు బాత్రూమ్లు ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి అంటే విద్యేతర బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పారు. టీచర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? పిల్లలకు పాఠం చెప్పడం. ఈ పాఠం చెప్పడం తప్పించి మిగిలిన బాధ్యతలన్నీ అప్పచెప్పారు వాళ్ళకి. దాంతో ఇవాళ అటువంటి బాధ్యతల నుంచి ఉపాధ్యాయుల్ని రిలీవ్ చేసి సమర్థవంతమైన అంటే వాళ్ళ సామర్థ్యాన్ని విద్యకి కేంద్రీకరింపజేసి మెరుగైన నాణ్యతతో కూడుకున్న విద్య అందించడం ద్వారా ఈ సంవత్సరం 10th క్లాస్ సాధించిన రిజల్ట్. ఒకనాడు బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండగా వైసీపీ హయాంలో 10th క్లాస్లో 2 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. దాంతో డిప్రెషన్కి గురై 17 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అటువంటి స్థితి నుంచి వాళ్ళ ప్రభుత్వ రంగ విద్యాలయాల్లో ఆ ప్రభుత్వ రంగంలో పిల్లలు సాధించిన ఫలితాలు, వాటిని వాళ్ళ ప్రభుత్వ రంగం సాధించిన ఫలితాలు ఇవి, ప్రభుత్వ పాఠశాలలు సాధించిన ఫలితాలు ఇవి అని చెప్పని ఓపెన్గా ప్రభుత్వమే విద్యాశాఖ ద్వారా న్యూస్ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చి ఏ స్కూల్లో ఏ పిల్లలు ఏ హాల్ టికెట్తో ఎన్ని మార్కులు సాధించగలిగారు. మరి కార్పొరేట్ స్కూల్స్ కూడా ప్రకటనలు ఇచ్చుకుంటూ ఉన్నాయి. కానీ కార్పొరేట్ స్కూల్స్లో ఆ ఫలితాలు రావడానికి ఆ తల్లిదండ్రులు ఎంత ఖర్చు పెట్టారు? ఇక్కడ రూపాయి ఖర్చు లేకపోగా, పిల్లల చదువుకు సంబంధించి ₹1 భారం లేకపోగా ప్రభుత్వ పరంగా 13,000 రూపాయలు వాళ్ళకి ఇన్సెంటివ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే వాళ్ళని ఏ పనికో పంపించి స్కూల్ డ్రాపౌట్లు చేయించి వాళ్ళని ఒక ఆదాయ వనరుగా తల్లిదండ్రులు పరిగణించకుండా, విద్యా హక్కు చట్టం, చదువుకునే హక్కు పిల్లలకు ఉంది. ఇవాళ 16 సంవత్సరాలలోపు బాల కార్మికులుగా ఎవరినైనా నియమించుకుంటే అలా నియమించుకున్న వాళ్ళని కూడా పనిష్ చేస్తారు. కాబట్టి వాటిని కంప్లీట్ మార్పు చేసి చట్టపరమైన రక్షణ పిల్లలకు తీసుకొచ్చి ఇవాళ విద్యా నాణ్యతను పెంచడం ద్వారా వాళ్ళ ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించడం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 2017లో మా పెద్ద అబ్బాయి క్యాట్ రాశాడు. క్యాట్ రాస్తే చాలా అంటే తనకు వచ్చిన క్యాట్ పర్సంటైల్ మీద చాలా బిజినెస్ స్కూల్స్కి తను షార్ట్ లిస్ట్ అయ్యాడు. తను అప్లై చేసిన వాటిల్లో గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళిన తర్వాత చాలా వాటిలో తనకు అడ్మిషన్ వచ్చింది. ఆ అడ్మిషన్ వచ్చిన కాలేజీలో ఫీజు స్ట్రక్చర్ చూస్తే ఐఎంటి గజియాబాద్ అని చెప్పనే ఒక కాలేజ్ ఉంది, గజియాబాద్లో ఉంటుంది ఐఎంటి అని చెప్పని. ఆ కాలేజీ వాళ్ళది దుబాయ్లో ఇంకొక క్యాంపస్ ఉంది. దుబాయ్ క్యాంపస్లో 1 సంవత్సరం, వాళ్ళ గజియాబాద్ క్యాంపస్లో 1 సంవత్సరం ఎంబీఏ ఆఫర్ చేశారు వాళ్ళు. ఆ మొట్టమొదటి సంవత్సరం గజియాబాద్ క్యాంపస్లో చదువుకోవడానికి 19 లక్షలు ఖర్చు అవుతుంది. రెండో సంవత్సరం గజియాబాద్లో చదువుకోవడానికి కూడా ఫీజు కానీ తన పాకెట్ ఎక్స్పెన్సెస్ కానీ సుమారుగా 9 లక్షలు ఖర్చు అవుతుంది. అటువంటి స్టేజ్లో తనకు వచ్చిన పర్సంటైల్ మీద తనకి ఢిల్లీ యూనివర్సిటీలో తనకి అడ్మిషన్ దొరికింది. ఢిల్లీ యూనివర్సిటీ ఫీజు ఎంతో తెలుసా? సంవత్సరానికి 12,500. తనకి హాస్టల్ అకామిడేషన్ తోటి సింగిల్ రూమ్ అకామిడేషను, బ్రేక్ఫాస్టు, లంచ్, డిన్నరు, రూమ్ అకామిడేషన్తో కలిపి నెలకు 4,600. మరి సంవత్సరానికి 10 లక్షలు 15 లక్షలు ఖర్చు అయ్యే స్థాయి నుంచి ఇవాళ 2 లక్షల రూపాయల్లో తనకి 2 years ఎంబీఏ కోర్స్ కంప్లీట్ అయిపోయింది. అటువంటప్పుడు ఒక కుటుంబంగా మనకి ఆర్థిక భారం ఏముంది? ఆ 20 లక్షలు ఫీజులు ఖర్చు పెట్టి చదివిన క్యాంపస్లో ఏ స్థాయి జాబులు వస్తున్నాయో అంతకంటే మెరుగైన జాబులు ఈ క్యాంపస్లోనే వచ్చినాయి. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాంపస్ ఢిల్లీ యూనివర్సిటీ. సో డెఫినెట్గా ఆ క్యాంపస్ నుంచి వస్తున్న ప్రోడక్ట్ అనగానే అటువంటి కంపెనీలు ప్లేస్మెంట్స్ కోసం వస్తాయి ఎక్కడికి. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఒక తల్లిదండ్రులు పెడుతున్న ఖర్చుకి వస్తున్న అవుట్పుట్తో కంపేర్ చేసినప్పుడు ఇవాళ అటువంటి ప్రైవేటు కాలేజీలకు వెళ్ళి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకోవటం కన్నా ఇటువంటి వాటిల్లో కనుక అడ్మిషన్ దొరకగలిగితే ఆ కుటుంబానికి ఎంతటి లబ్ధి చేకూరినట్టు. ఒక తండ్రిగా నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ చెప్తున్నా నేను. మరి అటువంటిది ఇవాళ ప్రభుత్వ స్కూల్స్లోనే ఇప్పుడు మీ అందరం గవర్నమెంట్ స్కూల్స్లో, జిల్లా పరిషత్ స్కూల్స్లో తెలుగు మీడియం చదువుకున్నాం. నేనంటే బీకాం తోటి నా చదువు ఆపేసా. కానీ మా క్లాస్మేట్స్ డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, విదేశాల్లో బ్రహ్మాండమైన పొజిషన్స్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు, పత్రికా రంగంలో టాప్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడుకుంటే భారత్ బయోటెక్నాలజీ కంపెనీ నుంచి కోవాక్సిన్ ఇన్వెంట్ అయినప్పుడు ఆ ఇన్వెంట్ చేసిన టీం లీడ్ మా క్లాస్మేట్ డాక్టర్ పావులూరు పాండురంగారావు.
తను పల్లెటూరు జిల్లా పరిషత్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్న స్టూడెంట్. ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఉన్నారు మా క్లాస్మేట్స్. ఓకే. మరి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు ఇన్ని రంగాల్లో రాణించగలుగుతూ ఉన్నప్పుడు ఇవాళ ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యత ఇస్తూ లోకేష్ ఇవాళ తను నిన్న పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ తను ఒక మాట చెప్పాడు. మీరు ఫలితాలు సాధిస్తే, మీరు గనక మంచి ఫలితాలు సాధించలేకపోతే విద్యాశాఖ మంత్రిగా నేను ఫెయిల్ అయినట్టు. మా ముఖ్యమంత్రి గారు ఆయన ర్యాంకింగ్ ఇచ్చే సందర్భంలో నాకు మెరుగైన ర్యాంకింగ్ ఇవ్వరు. నాకు మెరుగైన ర్యాంకింగ్ ఇవ్వాలి అని అంటే మీరు బాగా చదవాలి, మీకు మంచి ఫలితాలు రావాలి. టీచర్లకు కూడా ఆయన నిర్దేశించారు, మంచి ఫలితాలు రాబట్టాలి అని చెప్పని. మీకు ఏం కావాలో చెప్పండి. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, ఎమ్యూనిటీస్ కావాలా, మీకు ఇంకేదైనా అంటే నాలెడ్జ్ షేరింగ్ కోసం ఇంకేదైనా డేటా కావాలా, మీకు ఏం కావాలో అడగండి. ప్రభుత్వ పరంగా ప్రొవైడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏం చేయాలి, మీరు బాగా పాఠాలు చెప్పండి, మీరు బాగా చదువుకొని మంచి ఫలితాలు రాబట్టండి. ఎవరి కోసం? నువ్వు చదువుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది. నువ్వు చదువుకొని ఇంకెవరికో లబ్ధి చేకూర్చడం కాదు, నీ కుటుంబానికి నీకు ప్రయోజనం అది. కాబట్టి నీ భవిష్యత్తు నిర్మాణం కోసం నువ్వు బాధ్యతగా చదువుకో. నీకు కావాల్సిన ఫెసిలిటేషన్ చేయడానికి ప్రభుత్వ పరంగా ఆ శాఖ మంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. ఒక బాధ్యతాయుతమైన మంత్రి, చదువు విలువ, ఆ కుటుంబాల బాధ్యత తెలిసిన ఒక తండ్రిగా, ఎందుకంటే తను కూడా ఒక తండ్రి, తన పిల్లాడు కూడా చదువుకుంటా ఉన్నాడు. ఇటువంటి స్టేజ్లో రైట్ పర్సన్ ఇన్ రైట్ పొజిషన్, విద్యాశాఖకి బాధ్యతగా ఆలోచించే, విద్యాశాఖని ప్రాపర్గా తీర్చిదిద్దగలిగే నారా లోకేష్ ఆధ్వర్యంలో ఇవాళ హెచ్ఆర్డి ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్ ఏజ్ పిల్లలు ఇవాళ ఉన్నత విద్య కూడా తన చేతిలోనే ఉంది. తను ఇవాళ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే 15,941 టీచర్ నియామకాలు పూర్తి చేశారు. అలాగే ఎప్పుడో నుంచో పెండింగ్ ఉన్న యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు కూడా భర్తీ జరగబోతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయడానికి, సంస్కరించడానికి, ప్రమాణాలు పెంచడానికి, మంచి ఫలితాలు రాబట్టడానికి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ డెడికేటెడ్గా పనిచేస్తూ ఉన్నాడు. అదే స్థాయి ఫలితాలు రావటం కూడా జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్.